4వ వచనంలో ఆయన కర్రని పట్టుకోమన్నప్పుడు పట్టుకున్నాడు. ఆ కర్ర ఏమైందంటే పాము అయింది 4వ వచనంలో. 5వ వచనంలో మరి మోసేతో మాట్లాడుతుండే మీ పితరుల దేవుడును అని చెబుతూ ఆ పితరుల పేరును సంబోధించాడు 5వ వచనంలో. అయితే యోహాను సువార్త 5వ అధ్యాయం 36లో కూడా చూసాం. మరి దేవుడు యేసుక్రీస్తు సాక్ష్యం ఇచ్చాడు. ఆ సాక్ష్యాన్ని మనం ఏమంటున్నామంటే అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు అంటున్నాం. మరి మోసేకు కూడా దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. ఆయన చేస్తున్న కార్యమే దేవుడు నన్ను పంపాడు అనడానికి సాక్ష్యాలు ఇస్తూ ఉంది. యోహాను సువార్త 20, 30, 31లో కూడా చూసాం. యేసు దేవుని కుమారుడని నమ్మడానికి దేవుడు అతనికి ఇచ్చినటువంటి సాక్ష్యమని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 6వ వచనంలో మరి యెహోవా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకొని మనగా అందులో తన చెయ్యి రొమ్మును ఉంచుకొని దాన్ని వెలుపలికి తీసినప్పుడు ఆ చెయ్యి ఇమ్మలే తెల్లగా అయింది. మరలా అది పోవాలంటే 7వ వచనం ఏం చేయాలా? ఆ కుష్ఠం పోవాలంటే మరలా రొమ్ము మీద చేయబెట్టుకొని తీస్తే ఆ కుష్ఠం పోతుంది. అంటే ఇప్పటికి మొదటిదేమో కర్రను కింద పడేస్తే పాము అయింది, తోకను పట్టుకుంటే ఆ పాము కర్ర అయింది. అది మొదటి సూచక్రియ. అది నమ్మకపోతే ఆ చెయ్యి తీస్తే రొమ్ము మీద పెట్టుకొని తీస్తే కుష్ఠం రావడం, మరలా రొమ్ము మీద చెయ్యి పెట్టి తీస్తే కుష్ఠం పోవడం రెండోది. తర్వాత ఈ రెండు నమ్మకపోతే మూడోది ఏం చేశాడు? ఒకవేళ ఎన్ని నమ్మకపోతే 8వ వచనంలో మూడో దాన్ని చేయమన్నాడు. అంటే 8వ వచనం ఏమన్నాడు? మరియు ఆయన వారు నిన్ను నమ్మక మొదటి సూచన బట్టి వినకపోయినట్లా రెండో దాన్ని బట్టి విందురు అన్నాడు. ఒకవేళ రెండోది కూడా నమ్మకపోతే అప్పుడు మూడోది 9వ వచనంలో తర్వాత 2 సూచక్రియలు వినకపోయినలా నీవు కొంచెము ఏటు నీళ్లు తీసి ఎండిన నీళ్ళ మీద పోయవలను. అంటే ఆ రెండు నమ్మకపోతే ఇప్పుడు ఏం చేయాలంటే ఏటి నీళ్ళు తీసుకొచ్చి ఎండి నేల మీద పోస్తే ఆ నీళ్లు రక్తంగా మార్చబడతాయని ఆడదాకా చూసాం. 10వ వచనం నుండి పోదాం, కంటిన్యూషన్ చేద్దాం. 4వ అధ్యాయం 10వ వచనం. అప్పుడు మోసే ప్రభువా ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను, నేను నోటి మాంద్యము నాలుగు మాంద్యము కలవాడునని యెహోవాతో చెప్పగా. అంటే మోసే ఏమంటున్నాడు? నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నాలుగు మాంద్యం కలిగినటువంటి వాడిని అంటే ఒకవేళ మాటల్లో వ్యత్యాసం కలిగినటువంటి మాటలు పలుకుతాడో ఏమో తెలియదు. మాంద్యం అంటే ఏంటి? కొరత కలిగి ఉండడంగా కావచ్చు. కానీ ఆ కొరతపై నేను పోలేను అన్నాడు. మరి పోలేదన్నప్పుడు మోసేని దేవుడు విడిచిపెట్టాడంటే విడిచిపెట్టలా. దేవుని ఉద్దేశం ఒకటి ఉంది. ఆయన ఎవరిని పంపాలనుకుంటున్నాడో వాళ్ళని పంపుతాడు. ఒకవేళ నేను మోసేని పంపాలనుకుని దేవుడు అనుకున్నప్పుడు వేరే వాళ్ళని ఎవరినైనా పంపుతాడా అంటే పంపడు. అంటే మొదటి నుండి కూడా దేవుడు మోసేని సిద్ధపరిచాడు కాబట్టి మోసేనే వెళ్ళాల. నిర్గమకాండం 6:12 ఏమంటున్నాడు చూడండి. అక్కడ కూడా మోసే చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యం కలవాడునగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. అంటే ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మరి ఫరో దగ్గరికి పొమ్మంటున్నావు, ఫరో మరి నా మాట వింటాడా? వినడు. ఎందుకంటే నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నాలుగు మాంద్యం కలిగినటువంటి వాడిని అని మొరబెట్టుకున్నాడు. కానీ అక్కడ కూడా మోసే యొక్క మొరను దేవుడు అంగీకరించకుండా నువ్వే పంపని గట్టిగా ఒక గట్టి నిర్ణయానికి వచ్చాడు అక్కడ. అదే నిర్గమకాండం 6:30 చూడండి. అక్కడ కూడా నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని అని అంటున్నాడు. నిర్గమకాండం 6:30 చిత్తగించము, నేను మాట మాంద్యం గలవాడును, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. దేవుడైతే పొమ్మంటున్నాడు, ఈయనైతే ఏదో ఒక సాకులు చెప్పుకుంటున్నాడు. అపోస్తలుల కార్యం 7:27 మరి మోసేని గురించి పరిశుద్ధాత్మ ఏం చెప్పాడు? అపోస్తలుల కార్యం 7:22 ఆయన ఎంత ప్రావీణ్యత కలిగినటువంటి వాడు.
మంచి ఉన్నతమైన విద్యను అభ్యసించిన వాడు, మరి మాటలందు కార్యములందు ప్రవీణుడని పరిశుద్ధాత్మ అక్కడ లోక ద్వారా చెప్పబడుతుంది. ఆ సందర్భం అపోస్తలుల కార్యం 7:22 మోసే ఎలాంటి వాడు? మోసే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి మాటల యందును కార్యముల యందును ప్రావీణుడై ఉండెను. అయినా ఇంత గొప్ప గణక కలిగినటువంటి మోసే ఎందుకు భయపడుతున్నాడు? తర్వాత మనం 4వ అధ్యాయంలోనే చూస్తాం. దేవుడు మోసేకి ఒక ధైర్యం చెప్తాడు, మోసే నువ్వు దేనికి భయపడినావో ఆ వ్యక్తి చనిపోయాడని. అంటే ఎవరిని చూసి భయపడుతున్నాడు? ఒక వ్యక్తిని చంపి పారిపోయాడు కదా, ఆ సందర్భంలో ఫరోను చూసి భయపడ్డాడు. ఇప్పుడు నువ్వు భయపడలేని కలిగినటువంటి వాడి సకల విద్యల ప్రావీణుడంట. కానీ ఆయన భయపడడానికి గల కారణం ఏమిటి? అతను ఏదో ఆ ఐగుప్తు దేశానికి పోవడానికి భయపడుతూ ఉన్నాడు. అక్కడ ఆ భయం ఎందుకంటే అక్కడ ఐగుప్తుని చంపేశాడు. ఐగుప్తుని చంపాడు కాబట్టి ఈ సంభవం ఫరోకు తెలిసింది కాబట్టి చంపేస్తాడని అక్కడి నుండి పారిపోయాడు. ఎక్కడికి పారిపోయాడంటే మిద్యాను దేశానికి పారిపోయాడు. ఇప్పటికీ ఆయన మిద్యాను దేశానికి వచ్చి 3వ అధ్యాయంలో దరిదాపులో 40 సంవత్సరాలు అయ్యింది. ఆ పొద దగ్గర ఉన్నప్పుడే ఆయన మిద్యాను దేశంలోనికి వచ్చి 40 సంవత్సరాలు అయింది. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఏమంటున్నాడంటే నేను బాలుడు. ఇర్మియా గ్రంథం 1:6. అక్కడ ఇర్మియా కూడా ఈ మోసే అన్నట్టే అంటున్నాడు, నేను బాలును, నేను మాట్లాడడానికి శక్తి నాకు చాలదని. అంటే మాట్లాడడానికి శక్తి కానీ, బాలుడు కానీ, లేకపోతే మంచి చదువుకున్నవాడు కానీ, వాక్చాతుర్యం కలిగినటువంటి వాడిని కానీ దేవుడు తన పని కొరకు వాడుకున్నాడంటే వాడుకోలే. మరి దేవునికి పరిచర్య చేస్తున్నటువంటి పరిచారకులు అందరూ కూడా ఎలాంటి వారంటే ఈ లోకంలో ఒక ఎన్నిక లేనటువంటి వారు, వాక్చాతుర్యం లేనటువంటి వారు, విద్య అంటే ఈ భూసంబంధమైన జ్ఞానం లేనటువంటి వారిని దేవుడు తన పని కొరకు ఎన్నుకుంటున్నాడు. మొన్న వరుసగా కూడా చూశాం. ఆమోసు నేటి పండ్లు ఏరుకుంటూ పశువుల కాపరి, ఆయన ఒక ప్రవక్త. మరి యేసుక్రీస్తు ఉన్నటువంటి 12 మంది అపోస్తలులు చేపలు పట్టుకునే జాలర్లు. కానీ వాక్చాతుర్యం కానీ ఈ లోక జ్ఞానం కానీ దేవుడి పనికి అవసరం లేదు. కానీ ఇక్కడ ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనంలో ఇర్మియా కూడా ఏమంటున్నాడు, అయ్యో ప్రభువు యెహోవా చిత్తగించము, నేను బాలుడనే, మాట్లాడుటకు నాకు శక్తి చాలదని అన్నాడు. కానీ ఇర్మియాని దేవుడు వదిలిపెట్టాడా? విడిచిపెట్టలా. నువ్వు వెళ్ళు, నేను నీ తోడుగా ఉంటా, నీకేది వచ్చినా దానికి నేనే బాధ్యత వహిస్తానని పంపాడు. 2 కొరింథీ పత్రిక 10:10. ఒకవేళ శరీర రూపంలో బలహీనంగా ఉన్నా కూడా దేవుని కార్యంలో బలంగా కూడా ఉండొచ్చు అంటున్నాడు. 2 కొరింథీ 10:10. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 10వ వచనంలో శరీర రూపంలో బలహీనంగా ఉన్నా కూడా వారి ప్రసంగంలో కొరకానిదిగా ఉండొచ్చు, శరీరంలో కొరకు ఉండొచ్చు. చదువుదాం 2 కొరింథీ 10:10. అతని పత్రికలు ఘనమైనవియు బలీయమైనవి ఉన్నవి కానీ అతడు శరీర రూపములకు బలహీనుడు, అతని ప్రసంగం కొరగానిదని ఒకడు అనును. అంటే శరీరంలో కొరత ఉంది కానీ ఆ దేవుని పని విషయాలలో ఎలాంటి కొరత లేదు. ఆయన పని విషయాలలో ఆయన ఏదైనా బలహీనంగా ఉన్నాడంటే దైవికమైన పని విషయాల్లో ఆయన కొరత కలిగినటువంటి వాడుగా లేడనమాట. అంటే శరీర రూపంలో బలహీనంగా ఉన్నంత మాత్రాన వాడు దేవుని పరిచర్యకి పనికిరాడా? ఇప్పుడు పౌలు అంటున్నాడు, మోసే అంటున్నాడు, నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, మాట మాంద్యం కలిగినటువంటి వాడిని, మరి నేను వెళ్ళి చెప్తే ఎవడు వింటాడని. కానీ ఇక్కడ ఒక వ్యక్తిని గురించి మాట్లాడుతూ పౌలు ఏ రాస్తూ ఉన్నాడంటే అతని పత్రికలు ఘనంగానే ఉంటుంది, బలంగానే ఉంటుంది, కానీ అతడు రూపాన్ని చూస్తే ఎలా ఉందంట, శరీర రూపం బలహీనంగా ఉంది. ఒకవేళ
గుడ్డి వాళ్ళుగా ఉండొచ్చు, గుడ్డి వాళ్ళుగా ఉండొచ్చు, లేకపోతే పక్కపలసగా ఉండొచ్చు, లేకపోతే సన్నంగా ఉండొచ్చు, లేకపోతే కానీ చూడటానికి అందవికారంగా కూడా ఉండొచ్చు. కానీ వారి ప్రసంగం ఎలా ఉంటుందంట? కొరత కలిగి ఉంటుందా? కొరగానిదిగా ఉంటుందా? 2 కొరింథీ 10:10లో శరీర రూపంలో బలహీనుడు అయితే అతని ప్రసంగం గాని బలహీనమైనదా బలమైనదా? ఆయన ప్రసంగంలో ఏదైనా కొరత ఉందా? ఆయన ప్రసంగిస్తే బ్రహ్మాండంగా ప్రసంగిస్తున్నాడు. రూపాన్ని చూస్తే మాత్రం అతను ఎలా ఉన్నాడంట? శరీర రూపంలో బలహీనుడుగా ఉన్నాడు. ఆ పై రూపమే బలహీనం. ఒకవేళ చదువు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, మరి శరీర అవయవాలు కొరత కలిగి ఉండొచ్చు. కానీ ఆయన చేసే ప్రసంగంలో కొరత లేదు. కానీ ఇప్పుడు మోసేలో కూడా ఏదో కొరత ఉందా? నోటి మాంద్యం కొరత, నాలుగు మాంద్యం కొరత కలిగి ఉన్నాడు. తర్వాత ఇర్మియా అన్నాడు, నేను బాలుణ్ణి, పసిబాలుణ్ణి. మరి పసిబాలుడైనా దేవుడు వాడుకున్నప్పుడు వాళ్ళు బలమైనటువంటి వారేనా? మరి వారి మాటల్లో ఏదైనా కొరతలు ఉంటాయంటే వారి మాటల్లో ఎలాంటి కొరతలు ఉండవు. 11వ వచనానికి పోదాం. నిర్గమకాండం 4:11. ఆయన నోటి మందిని 4 మంది కలిగిన వాడు అన్నప్పుడు మోసే మరి నోరునిచ్చిన వాడు ఎవడు అని కొన్ని చెవులు ఇచ్చింది ఎవరు, నోరు ఇచ్చింది ఎవరని కొన్ని ప్రశ్నలు వేస్తాడు మోసేకి. 4వ అధ్యాయం 11వ వచనం మన పాఠానికి పోతున్నాం. దేవుడు మధ్యలో మాట్లాడుతున్నట్టున్నాడంటే మానవునకు నోరిచ్చిన వాడు ఎవడు? మూగవాణిగానే, చెవిటివాణిగానే, దృష్టి కలిగిన వాణిగానే, గుడ్డివాణిగానే పుట్టించిన వాడెవడు? యెహోవానైనా నేనే కదా అంటున్నాడు. మరి ఆయన ఒక వ్యక్తిని మూగవాణిగా పుట్టించిన తర్వాత అతనికి నోరు ఇవ్వలేడా? ఒకవేళ మూగవాణ్ణి పిలిచి నువ్వు పోయి పరిచర్య చెయ్యి, నా మాటలు చెప్పు, నువ్వు ప్రవచించన్నప్పుడు నేను మూగవాణ్ణి అన్నంత మాత్రాన అతను ప్రసంగించలేడా దేవుడు అనుకుంటే? కనీసం ఒకసారి ఆలోచించండి. విలాం విషయంలో గాడిది మాట్లాడాల? అది ఒక విచిత్రమైన సంభవం. అంటే ఒక జంతువే మానవ స్వరముతో మాట్లాడితే ఒక మూగవాడైనటువంటి నరుడు మానవ స్వరంలో మాట్లాడటం అక్కడ వ్యత్యాసం ఏముంటుంది? ఒక జంతువే మానవ స్వరంతో మాట్లాడితే ఒక మానవుడు మానవుడి స్వరంతో మాట్లాడే శక్తి దేవుడు ఇవ్వడా? అప్పుడు నోటి మాంద్యం, నాలుగు మాంద్యం ఒక లెక్కన? దేవుడు లేని వాటిని ఉన్నట్టు పిలవగలడు, ఉన్న వాటిని లేనట్టు కూడా చూపించగలడంట దేవుడు. కానీ దేవుని సేవ కొరకు లేక దేవుని పరిచర్య నిమిత్తం ఒక వ్యక్తిలో ఉన్నటువంటి లోపం ఒక లెక్కలోకి రాదు. కానీ దేవుడు ఎలాంటి వారిని తన పని కొరకు ఎన్నుకుంటాడంటే నమ్మకమైనటువంటి వారిని ఎన్నుకుంటాడు. అప్పుడు 2 తిమోతి 2:2 ఏముంది? మీరు నేర్చుకున్నటువంటి ఉపదేశాన్ని నమ్మకమును సామర్థ్యం కలిగిన వారికి అప్పగించాలంట. ఒకవేళ నమ్మకం ఉంది, సామర్థ్యం లేదు, ఆ సామర్థ్యం లేని వానికి దేవుడు సామర్థ్యాన్ని ఇస్తాడా? ఇప్పుడు మోసేకి సామర్థ్యం లేదంటున్నాడు. ఇర్మియాను చూసాం, ఇర్మియా కూడా నాకు సామర్థ్యం లేదంటున్నాడు. కానీ వాళ్ళు ఇరువురు కూడా నమ్మకమైనటువంటి వారు కాబట్టి లేనటువంటి ఒక సామర్థ్యాన్ని దేవుడు వారికి కల్పించాడనమాట. దేవుని పరిచర్య విషయంలో ఎలాంటి వారిని దేవుడు ఎన్నుకుంటాడంటే నమ్మకమైన ఒక వ్యక్తిని వెతికి అతనికి ఇస్తాడు. ఇచ్చినప్పుడు అతనికి సామర్థ్యం లేకపోయినా ఆ సామర్థ్యాన్ని కూడా దేవుడు ఇస్తాడా? నమ్మకం ఉంటే చాలు, సామర్థ్యం ఒక లెక్క కాదు. ఆ నమ్మకం ఉంటే ఆ సామర్థ్యాన్ని ఆటోమేటిక్ గా దేవుడే ఇస్తాడు. కీర్తన గ్రంథం 94:9 చదువుతాం. చెవులు కలుగు చేసిన వాడు వినకుండునా, కంటిని నిర్మించిన వాడు కానకుండునా. అంటే చెవుని కానీ కంటిని కానీ నిర్మించేది దేవుడే. కానీ దేవుడు వినడం లేదా, దేవుడు చూడడం లేదా అని ఒక ప్రశ్న వేశాడు ఇక్కడ. అదే 146వ కీర్తన 8వ వచనంలో బుద్ధివాడు కొన్ని తెరవజేసేది ఆయనే, కృంగిన వారిని లేవనెత్తేది కూడా ఆయనే. 146వ కీర్తన 8వ వచనంలో
గుడ్డివారి కళ్ళని తెరవ చేసేది దేవుడే. మరి దాని ఒక ముందుది సార్ 94:9 కదా 146:8 కీర్తనలు. సార్ దాని ముందు 94. 94:9. ఓకే సార్, ఓకే, రైట్. ఒకవేళ స్పీడ్ గా పోతుంటే చెప్పండి, స్లో అవుతా. పర్లేదు, అది రెండోసారి చెప్తే సరిపోదు సార్ అంతే. చెవులను కలగ చేసిన వాడు వినకుండానా? చదువు. చెవులను కలగ చేసిన వాడు వినకుండానా? కంటిని నిర్మించిన వాడు కానకుండానా? అంటే చెవులను కలుగు చేసిన వాడు వినకుంటాడా, వినకుండునా అని ప్రశ్న వేశాడు. మరి కంటిని నిర్మించిన వాడు కానకుండునా అని ప్రశ్న వేశాడు. అంటే వాటి అన్నిటిని కూడా దేవుడే కలుగు చేస్తున్నాడు కాబట్టి లేని వానికి ఇవ్వగలడు, గర్వించిన వాడుగా ఉంటే ఉన్నదాన్ని కూడా తీసేయగలడు. అదే 146వ కీర్తన 8లో చూస్తున్నాం. గుడ్డోడు కన్ను కూడా తెరిచేది దేవుడే. యెహోవా గుడ్డివారి కన్నులు తెరవజేయువాడు, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. మరి ఈ గుడ్డివారి కన్ను తెరవ చేసేది కానీ కృంగిన వారిని లేవనెత్తేది కానీ దేవుడు ఎవరినంటే నీతిమంతుల్ని. నీతిమంతులు ప్రేమించి వారికి ఉన్న గుడ్డితనాన్ని తీసేయగలడు, కృంగినటువంటి వారిని లేవనెత్తగలడు. అది ఎవరికంటే నీతిమంతులకే. దేవుడు నీతిమంతులను ప్రేమించి ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 35:5-6. యెషయా గ్రంథం 35:5-6లో గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటివారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పి వలె గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును. ఇది ఇంపాసిబుల్, మానవుడికి చెప్పింది అసాధ్యం. కానీ దేవునికి ఇది సాధ్యమేనా? సాధ్యమే, ఇది సాధ్యమే. ఈ యెషయా గ్రంథం 35:5-6లో గుడ్డివాడిని కన్నులు తెరవజేయగలడు, చెవిటివారు వినేటట్టు చేయగలడు, కుంటివాడు గుడ్డి వలె పరిగెత్తేటట్టు చేయగలడు, మూగవాడు మాట్లాడేటట్లు పాటలు పాడేటట్లు నాలుగు ఇవ్వగలడు, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవుల్లో కాలువల వల్లే పారునట్ట. అంటే అరణ్యంలో నీళ్లు దొరకడం కష్టం, గుడ్డివాడు కళ్ళు తెరవబడడం కష్టం, చెవిటివాడు వినడం కష్టం, కుంటివాడు గంతులు వేయడం కష్టం, మూగవాడు మాట్లాడటం కష్టం. ఇది మానవుడికి కష్టం, కానీ దేవునికి సాధ్యం. మరి యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు మొదటి శతాబ్దంలో ఆయన ఎంతమంది కుంటోళ్ళు నడిపించాలా, ఎంతమంది గుడ్డోళ్ళు కళ్ళు తెరవజేయాలా, మరి ఎంతమంది చెవిటోళ్ళకి వినికిడి ఇవ్వాలా? కానీ 100 మంది కానీ 4 మంది కానీ ఒక లెక్కన మోసేకి దేవుడు ఇవ్వగలిగినప్పుడు అదంతా ఒక లెక్కలోకి రాదు. కానీ ఈయన ఏదో సంథింగ్ సాగులు చెప్పుకుంటున్నాడు తప్పించుకోవడానికి. సరే, ఇన్ని చెప్పిన తర్వాత మరలా పొర దగ్గర బొమ్మంటే సరే ఇస్రాయేల్ దగ్గర బొమ్మంటే ఆయన ఇంకొక ప్రశ్న చేస్తాడు. అవును, దేవుడు కనబడతాడు అని చెప్పావు కదా, మన పితృ దేవుడి పేరు అడిగితే నేనేం చెప్పాలని రెండో ప్రశ్న. మొదటి ప్రశ్న ఏమో ఎల్లకున్నట్లు సాగులు చెప్తాడు. ఆ సాగులు ఎలా ఉందంటే, నేను 1 మంది కలిగినటువంటి వాడిని, 4 మంది కలిగినటువంటి వాడిని, నా మాట ఇశ్రాయేలీయులు కానీ పొరో కానీ వినడన్నాడు. మరి నేనే కదా మూగువాడికి నోరునిచ్చింది, చెవిటి వానికి వినే శక్తినిచ్చింది, కుంటి వాడిని పరిగెత్తేటట్లు చేసిందని దేవుడు సమ్మతపరిచాడు. తర్వాత ఇంకొక ప్రశ్న చేస్తాడు. సరే, సామెతల గ్రంథం 20:12. సామెతల గ్రంథం 20:12. అక్కడ 2 కార్యాలను కూడా దేవుడే చేస్తున్నాడు. వినగల చెవిని, చూడగల కన్నును, ఈ రెండింటినీ దేవుడే కలుగు చేస్తాడు. రాశారా? సామెతల గ్రంథం 20:12 వినగల చెవి, చూడగల కన్ను, ఈ రెండును యెహోవా కలుగు చేసినవే. కీర్తన గ్రంథం 51:15లో కీర్తన గ్రంథం 51:15 15
ఓకే ఓకే సార్. ప్రభువా, నా నోరు స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరవము. ఒకవేళ మనకు నోటి మాంద్యం కలిగి ఉన్నా కూడా దేవుణ్ణి వేడుకుంటే ఆ నోటి మాంద్యాన్ని తీసివేస్తాడు. మరి చెవులు వినికిడి తక్కువగా ఉన్నా వినికిడి శక్తిని ఇమ్మన్నా దేవుడు అనుగ్రహిస్తాడు. ఒకవేళ పాదాల విషయాల్లో కూడా, కుంటివారి విషయాల్లో కూడా అలాగే ఉంది. అంటే మనం అడగాల, అడిగిన వారికి దేవుడు ఇస్తాడా? దానికే చివరిలో ఒక మాట మనం ఆదికాండం 18:14 చూస్తాం. ఒకవేళ అది సందర్భం, అబ్రహాముకి పిల్లలు పుట్టే వయసు కాదు, అసలు శారా గర్భం ఆ అదే అదే మృతతుల్యమైందని, ఇంకా గర్భం ధరించడానికి అవకాశమే లేని స్థితి అనమాట అది. అప్పుడు దేవుడు ఆయన ఏమంటున్నాడో చూద్దాం. ఆదికాండం 18:14 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఉందా? అంటే గర్భమే మృతతుల్యమైపోయింది. మరి గర్భంలో పిండాన్ని మోసే శక్తి కూడా గర్భానికి లేదు. మరి ఈ వయసులో మాకు పిల్లలు పుట్టడం ఏంది? అది సాధ్యమేనా అని అడిగాడు. ఇది ఖచ్చితంగా సాధ్యం. దానికి ఒక సూచన చెప్పి, వచ్చే సంవత్సరానికి ఈ కాలానికి మీ దగ్గరకు వస్తాను, అప్పుడు మీకు ఒక కుమారుడు ఉంటాడు అని చెప్పిపోయాడు. మరి ప్రాయంలో దేవుడు అనుగ్రహిస్తే సంతానం దొరికిద్దా? అసాధ్యమైన కార్యం ఏదైనా ఉందంటే ఏమీ లేదు. రాళ్ళ వల్ల కూడా దేవుడు పిల్లలు పుట్టించగలడు. మరి పశుపక్షాదులు కూడా మానవ స్వరూపంతో మాట్లాడగలదు. కుంటివాడు కూడా గద్దలు వేయగలడు. మూగవాడు కూడా వినగలడు. మరి చెవిటివాడు కూడా వినగలడు. మరి ఇలాంటి స్థితి దేవుడి దగ్గర ఉంటే, దేవుని దగ్గర ఈ మోసే చెప్తున్న మాటలు నమ్మశక్యంగా ఉందా? నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, నాలుగు మాంద్యం కలిగినటువంటి వాడిని, నేను పోయి మాట్లాడితే ఎవరు అంగీకరించరంటే ఆ శక్తిని దేవుడు అనుగ్రహిస్తాడు కదా. కానీ ఆయన చెప్పిన మాటకి ఏది కూడా దేవుడు అంగీకరించాల. ఈ సందర్భంలో 4వ అధ్యాయం 12వ వచనానికి పోదాం. ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు, నేను నీకు తోడుగా ఉంటూ నువ్వు వెళ్ళే తీరాలన్నాడు చివరికి. 4వ అధ్యాయం 12వ వచనంలో, కాబట్టి వెళ్ళుము, నేను నీ నోటికి తోడై ఉండి నీవు ఏమి పలకవలసినది నీకు బోధించదనని మోసతో చెప్పాడు. ఇంకా ఏమి మాట్లాడకుండా నువ్వు బయలుదేరి ఏమి మాట్లాడాలా, ఎలా మాట్లాడాలా అన్న సందర్భాన్ని, సమస్తాన్ని నేను నీకు బోధిస్తానని చెప్పేశాడు. అంటే సిద్ధపడినప్పుడు దేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ఒక ప్రార్థన చేయంటే నాకు తెలియదు అనడం కంటే, మనకు వచ్చిన దాన్ని చేసినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 4-5 వచనాల్లో చూద్దాం. వెళ్ళు, నేను నీకు తోడుగా ఉంటానన్నాడు. నడిపించేది ఆయన. ఆయన పిలిచిన వెంటనే ఆయనతో మనం కలిసి నడిస్తే చాలు. ఆ మార్గంలో ఏమి సంభవించినా ఆయన మనం కాపాడుతాడు. కీర్తన గ్రంథం 25వ అధ్యాయం 4-5 వచనాలు. యెహోవా, నీ మార్గములను నాకు తెలియజేయము, నీ త్రోవలను నాకు తేటపరచుము, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశం చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. ఇలా అడగాల. ఆయన మార్గాన్ని మనకు నేర్పించమని అడగాల. ఆయన త్రోవలను కనబరచమని అడగాల. ఆయన సత్యాన్ని అనుసరించేటట్లు సహాయాన్ని కోరాల. మరి అక్కడ కీర్తనకారుడు ఏమంటున్నాడు? యెహోవా, నీ మార్గం నాకు తెలియచేయము. తెలియజేసిన తర్వాత దాన్ని అనుసరించడానికి నన్ను సిద్ధపరిచి నడిపించమని అడుగుతున్నాడు. 5వ వచనంలో, నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయము, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. అంటే మనం చదువుతున్న అంశాల్లో కానీ, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు కానీ మనకు అర్థం కానిది ఏదైనా ఉందా? ఒకవేళ 1-2 కనబడచ్చు,
అది తెలిసిన వారి ద్వారా మనం నేర్చుకుంటున్నాం. కీర్తన గ్రంథం 32:9. అంటే గుర్రాలకి గాడిదలకి బుద్ధి జ్ఞానం ఉండవంట. గుర్రాలకి గాడిదలకి ఏముండదంట, కంచెర గాడిదకి బుద్ధి జ్ఞానం లేదు. 32వ కీర్తన 9వ వచనంలో బుద్ధి జ్ఞానములు లేని గుర్రముల వలనైనను ఉమ్, కంచరగాడిద వలనైనను మీరు ఉండకుడి. ఉమ్, అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగింపవలను. అంటే బుద్ధి లేనిది అయితే రాదు. మనం కూడా దేవుణ్ణి ఎప్పుడు అడగమంటే బుద్ధి లేని వారం అయితే అడగం. మరి బుద్ధి లేని వాడిని కూడా రక్షించాలంటే దానికి ఏం కావాలంటే దాని నోటికి వారు కళ్యం కావాలా, ఎలాగైనా తిప్పుతాం. దేవుడు కూడా పిలిచిన వెంటనే పోతే ఆయన సరైనటువంటి బుద్ధిని జ్ఞానాన్ని ఇస్తాడు. ఆయన పిలిచిన తర్వాత కూడా మనం పోలేదనుకో, ఆయన ఎలాగైనా తన మార్గంలో మనల్ని పెట్టగలడు. ఇప్పుడు మోసే ఉన్నాడు, అయ్యా నాకు నోటి మాంద్యం 4 మాంద్యం ఉంది అని అన్నప్పుడు వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. అప్పుడు ఆయనకు ఒక కళ్ళెం వేసి తిప్పాడు తన వైపు. ఇప్పుడు ఆ బుద్ధి లేని గాడిద, కంచెర గాడిద మరి గుర్రానికి ఏం చేశాడు ఆయన? రమ్మంటే రాగా నీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారుతోనూ కళ్ళెముతోనూ బిగించాలి. అలా బిగిస్తే ఆటోమేటిక్ గా వచ్చింది అనమాట. ఇప్పుడు మోసే కూడా ఏం చేశాడు? పిలిస్తే రాలా, పొమ్మంటే పోనన్నాడు. విడిచిపెడతాడా? విడిచిపెట్టలా. ఇప్పుడు ఆయనకి ఏం చేశాడంటే కళ్ళి వేసి లాక్కున్నాడు. ఇప్పుడు పోతాడా? పోతాడు. కొంతమంది పిల్లలు కూడా అడ్డు అడ్డం తిరుగుతారు. అరే తీసుకోరంటే తీసుకోనంటే ఒక దెబ్బ వేస్తే మళ్ళా తీసుకుంటారు. దెబ్బలు తిన్న తర్వాత తీసుకునే పిల్లలు కూడా ఉంటారు. బడికి పోరంటే పోరు. మరి దెబ్బ పడితే తిరిగి పోతారు. అంటే వాడిని ఎలాగైనా ఊపిలో పెట్టాలంటే ఏదో ఒక శిక్ష ఉండాలి. దానినే కళ్యం అంటున్నాడు. ఆ కళ్యంతో వాళ్ళని తిప్పొచ్చు. ఇప్పుడు మోసాన్ని రమ్మంటే సరైన పోయినట్టు ఇంత బాధ ఉండదుగా. మరి దేవుడు ఎలాగో ఒకలాగా మోసేని ఏం చేశాడంటే తన వైపు తిప్పుకున్నాడు అనమాట. బుద్ధి జ్ఞానం కలిగినటువంటి వారైతే తిప్పిన వెంటనే తిరుగుతారా? తిరుగుతారు. బుద్ధి లేని వాళ్ళైతే తిప్పాలా, వాడిని తిప్పే తీరాలా. అయినా వాళ్ళని తిప్పడానికి ఏదో ఒక మార్గం, కొట్టడమో లేకపోతే వారిని సరైన మార్గం నడిపించడానికి ఏదో వాళ్ళని డ్రైవ్ చేయడానికి ఏదో ఒకటి కావాలా. అది గతం కావచ్చు, లేకపోతే దారంతో కట్టడం కావచ్చు, కళ్ళి వేసి లాగడం కావచ్చు, ఏదైనా కావచ్చు. 143వ కీర్తన 10వ వచనం. దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడానికి కూడా నేర్పించమని మనం అడగాలంట. నీ చిత్తాన్ని నేను ఎలా ఫాలో కావాలా, అనుసరించాలో నేర్పమని అడుగుతున్నాడు ఈ కీర్తనకారుడు. 143వ కీర్తన 10వ వచనంలో నీవే నా దేవుడవు, ఉమ్, నీ చిత్తానుసారంగా ప్రవర్తించుటకు నాకు నేర్పము. ఉమ్, దయగల నీ ఆత్మ సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించుగాక. చాలు. మరి మనం కూడా అడగొద్దు? ఆయన చిత్తాన్ని మనం ఎలా కనుగొనాలా, ఆయన చిత్తానుసారంగా ఎలా ప్రవర్తించాలా మనం దేవుని అడగాల. తండ్రి మీ చిత్తాన్ని మేము ఎలా ఫాలో కావాలా, అనుసరించాలా, ప్రవర్తించాలో నేర్పని మనం కూడా అడగాల. ఇది కష్టమే, మా ఇంట్లో అందరూ హిందువులు, నేను క్రైస్తవుణ్ణి, ఇలా చేయడం కష్టమే అనడం కంటే కూడా ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడానికి మనకు నేర్పిస్తే చాలు. మరి అడిగితే నేర్పడా? మరి వాగ్దానం ఏమిటి? మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడతాయా? వాగ్దానం అది. ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే మనం అడగాల. నీ చిత్తానుసారంగా ప్రవర్తించడానికి నాకు నేర్పమని, దయగల నీ ఆత్మ నన్ను సమభూమి గల ప్రదేశమందు నన్ను నడిపించమని మనం అడగాల. సత్యంలో నడిపించమని, యథార్థతలో నడిపించమని, సాత్వికంలో నడిపించమని, ప్రేమలో నడిపించమని మనం కూడా అడగాల. దాన్ని నేర్పమని అడగాలి. అప్పుడు దేవుడు ఎవరో ఒక దైవజనుల ద్వారా అట్టి కార్యంలో మనకు బయలుపరిచి మనం నడిపిస్తాడు. యెషయా గ్రంథం 49:2 49:2
మరి పొదునైనటువంటి ఖడ్గంగా గాని పొదునైనటువంటి అంబుగా గాని దేవుడు మనం చేయగలడు. మొద్దుబాన్ని కత్తి పదును పెట్టగలడు దేవుడు. ఒకవేళ నాకు ఏమీ రాదు, నాకు చదువులో రాదు, రాయలో రాదు, నేనేమి ప్రకటించగలను? అప్పుడు నేను ప్రకటించినట్టు నాకు కావలసిన జ్ఞానాన్ని అనుగ్రహించమన్నప్పుడు చదువు రానటువంటి వానికి కూడా చదువుని ఇవ్వగలడు దేవుడు. చదివే శక్తిని ఇవ్వగలడు, ప్రసంగించే శక్తిని కూడా ఇవ్వగలడు. 49:2లో మొద్దు బారినటువంటి ఖడ్గాన్ని ఆయన వాడిగలిగినటువంటి ఖడ్గంగా చేయగలడంట. అది నోరు గురించి మాట్లాడబడుతుంది అక్కడ ఖడ్గం. నా నోరు వాడిగల ఖడ్గంగా ఆయన చేసి ఉన్నాడు. అంటే ఆయన వాడిగలిగిన ఖడ్గంగా చేయడానికి ముందు ఆయన నోరు ఎలా ఉంది? వాడిగా ఉందా ఖడ్గం? మొద్దుబారింది. మొద్దుబారిన దాన్ని ఆయన ఏం చేశాడు? వాడిగలిగిన ఖడ్గంగా చేశాడు. అంటే నైపుణ్యం కలిగినటువంటి వాడు ఆయుధాలను ఇలాగ కూడా చేస్తాడు. ఇది పనికి రాదనుకున్నా ఈ కత్తి భలే నరుగుతుందంట. ఆ శాంతి చేస్తాడు, వాడిగా చేస్తాడు. ఇప్పుడు మన పరిస్థితి కూడా అంతే. నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాణ్ణిగా ఉన్నప్పుడు నా నోటిని కూడా ఆయన సరైనటువంటి విధానంలో మాట్లాడడానికి శక్తిని ఇవ్వడా? ఖడ్గమే ఇప్పుడు మొద్దుబారింది. మొద్దుబారిన ఖడ్గాన్ని ఆయన వాడిగలిగిన ఖడ్గంగా మార్చాడంటే మరి నోటి మాంద్యం కలిగినటువంటి వాణిని నోటి మాంద్యం లేకుండా చేయలేడా? మన పాఠం ఏంటంటే మోసే చెప్తున్నటువంటి దానికి దేవుడు చెప్తున్న కార్యాలను చూస్తూ ఉన్నాం. నేను నోటి మాంద్యం కలిగినటువంటి వాడిని, 4 మాంద్యం కలిగినటువంటి వాడిని, నేను ఎలా మాట్లాడగలను? మరి నా నోరు వాడిగా కట్టుగా ఆయన చేసి ఉన్నాడంటే మరి లూకాసు వార్త 11:1లో యేసుక్రీస్తు ప్రార్థన చేసి ముగించిన తర్వాత అతని శిష్యులు అడుగుతున్నారు, ప్రభువా మాకు ప్రార్థన చేయడానికి నేర్పించమని అడుగుతున్నాడు. 11:1 లూకాసు వార్త. ఆయన ఒకరోజు ప్రార్థన చేయించుండెను. ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యుల్లో ఒకడు, ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకును ప్రార్థన చేయ నేర్పమని ఆయన్ను అడిగెను. అంటే అడగాల మనం. అడుగుడి మీకు ఇవ్వబడును. ఇప్పుడు మనం వేటిలో కొరత కలిగి ఉన్నామో వాటిని అడిగితే దేవుడు ఇస్తాడా? అది కూడా అడిగేది నీతికి సంబంధించిన కార్యంగా ఉండాలా. దుర్నీతి కార్యం ఇవ్వడు ఆయన. ఇప్పుడు ఒక ఆయన కారు ఉంది, నాకు 3 కార్లు కావాలనుకోవడం అది నీతి కాదు. దైవికమైన విధానంలో కావలసిన కార్యాల గురించి మాట్లాడబడుతున్నాడు అక్కడ. అప్పుడు ప్రార్థన అనేది ఒక నీతితో కూడిన కార్యం. నేర్పించమని అడగొచ్చు. ప్రసంగించేటప్పుడు నాకు నోరు తడబడుతూ ఉంది ప్రభువా, సరళంగా మాట్లాడడానికి నాకు సరైనటువంటి నోరు ఇమ్మని అడగొచ్చు. నేను దేవుని మాట్లాడుతున్నప్పుడు నా చెవికి వినపడటం లేదు, వినికిడి లోపం కలిగి ఉన్నాను అన్నప్పుడు వినికిడిని అడగొచ్చు. మరి అలా అడిగినప్పుడు ఇవ్వగలడా దేవుడు? అడుగుడి మీకు ఇవ్వబడును అనేది వాగ్దానం కాబట్టి అన్ని విషయాలను కూడా మనం దేవుని దగ్గర అడగొచ్చు. మరి 4వ అధ్యాయం 13వ వచనానికి పోదాం. ఇన్ని కథలు చెప్పిన తర్వాత కూడా మోసే తిరిగి యథాప్రకారంగా మొదటిగా వచ్చి నిలబడ్డాడు. అక్కడ 2 అర్థాలు కనబడుతూ ఉంది. నీవు ఎవరిని పంపాలనుకుంటున్నావో వాడినే పంపమన్నాడు. కానీ దేవుడైతే మోసేనే పంపాలనుకుంటున్నాడు. 4వ అధ్యాయం 13వ వచనంలో అందుకు అతడు, అయ్యో ప్రభువా నీవు పంపదలిచిన వారిని పంపమనగా. అంటే దేవుడు ఎవరిని పంపాలనుకుంటున్నాడు? మోసేనే పంపాలనుకుంటున్నాడు. కానీ మోసే ఎక్కడో ఆలోచించుకుంటూ నువ్వు ఎవరిని పంపాలనుకుంటున్నావు వాడినే పంపమంటున్నాడు. మరి మోసే తప్పి మిగిలిన వాళ్ళని ఎవరైనా పంపితే అది సరిగా ఉంటుందా? మరి విశేషంగా ఆ యువకులు ఉన్నటువంటి వారు మోసేకి బంధువులు.
కాబట్టి వారి స్థితి ఏంటో ఈయనకు బాగా తెలుసు కాబట్టి ఈయన్నే పంపాలని ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. కానీ ఆయన ఏమన్నాడంటే తేలిగ్గా నువ్వు ఎవరిని పంపాలనుకుంటున్నావు వాళ్ళని పంపమన్నాడు. మరి దేవుడు పంపదలసినటువంటి వాడు అడ్డదిడ్డాలుగా, ఇప్పుడు ఉదాహరణకి యోనా ఉన్నాడు. యోనాని ఏం చేశాడు? నినివే పట్టణానికి పంపంటే ఆయన ఏం చేశాడు? ఆయన ఏ పట్టణంలోనికి పోయాడు? ఆయన తర్షీషుకు పోయే ఓడని ఎక్కాడు. నినివే పట్టణానికి ముందు వాళ్ళు చేసినటువంటి పాప కార్యములు వారికి తెలియజేసి మారు మనసు పొందేటట్లు ప్రకటించమని యోనాను పంపిస్తే ఆయన తర్షీషు ఓడని ఎక్కి పోయాడంట. తర్షీషు పోయాడు చెప్పచ్చు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3 వరకు చదువుదాం. మరి ఇప్పుడు యోనాను పంపుతూ ఉన్నాడంటే యోనా పోనన్నా వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. అక్కడ కొన్ని సంభవాలు చేశాడు. మరి అలలు రేపాడు సముద్రంలో, మరి ఓడ మునిగిపోయేటట్లు చేశాడు. అక్కడ ఉన్నటువంటి వారందరూ వచ్చేవరే నిద్రపోతల్లి, సచ్చేటట్లు ఉంటే నీకేమో నిద్ర, మరి నీ దేవుణ్ణి ప్రార్థించు అన్నప్పుడు అతన్ని లేచి ప్రార్థన చేసిన తర్వాత అది సద్దుమణిగి ఇంకా ఎందుకయ్యాను అని ఇంకా అనేక సందర్భాల్లో ఆయన తప్పించుకోవడానికి ప్రయత్నిస్తాడు. అనేక మార్లు ప్రయత్నించినా కూడా దేవుడు యోనాన్ని విడిచిపెట్టలేదు. ఎప్పటి వరకు విడిచిపెట్టలేదు? నినివే పోయేంత వరకు విడిచిపెట్టల. మరి మోసేను కూడా అలాగే చేశాడు అనుకుంటా. ఎలాగైనా ఇశ్రాయేలీయుల్ని ఐగుప్తుల నుండి తోలుకొని రావాల్సిన బాధ్యత ఎవరిదంటే మోసేదే. ఆయన ఎన్ని ఆటంకాలు చెప్పినా, ఎన్ని అడ్డంకులు చెప్పినా కూడా మోసేని విడిచిపెట్టలేదు. యోనా గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 3 వరకు చదువుదాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నినివే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమైన గనుక నీవు లేచి నినివే మహాపట్టణంలో పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణంలోకి పారిపోవాలని యోనా ఉప్పేగిపోయి తర్షీషులకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడా తర్షీషులకు పోవుటకు ఓడ ఎక్కెను. అంటే నినివే పట్టణానికి పొమ్మంటే ఆయన నినివేకి వెళ్ళలేదు కానీ దర్శించుకోవడానికి సిద్ధపడ్డాడు. మరి యోనాని పంపదలిచాడు, ఆయనే పంపుతున్నాడు. పంపినప్పుడు ఆయన చేయనని చెప్పినా కూడా అతన్ని విడిచిపెట్టల. ఆ కార్యం సఫలమయ్యేంత వరకు, సంపూర్తి అయ్యేంత వరకు దేవుడు యోనాని విడిచిపెట్టలేదు. అంటే దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తే తన కార్యాన్ని సఫలమయ్యేంత వరకు ఆ వ్యక్తిని వెంటాడుతూనే ఉంటాడు. నేను పోనాన్నే విడిచిపెట్టడు. యెహోషువ గ్రంథం 5:14 అక్కడ ఒక సేనాధిపతిని ఒక దూతను పంపాడు. నువ్వు భూమి మీదకి వెళ్ళు, యెహోషువ యుద్ధం చేస్తున్నాడు, ఆ యెహోషువకి యుద్ధంలో సహాయం చేయమని పంపినప్పుడు ఆయన సిద్ధప్రభాని బయలుదేరి ఉంటాడు. నేరుగా యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 14వ వచనంలో యుద్ధం చేస్తున్నటువంటి యుద్ధంలో వచ్చి నిలబడ్డాడు. దేవుడు ఎవరిని పంపాలనుకుంటాడో వాళ్ళనే పంపుతాడు. యెహోషువ గ్రంథం 5:14 యెహోషువ గ్రంథం 24:5 ఓకే సార్. అంటే చివరికి ఎవరినే పంపాడు? పంపదలసిన వాడిని పంపమన్నాడు. చివరికి ఎవరిని పంపాడు? యెహోషువ గ్రంథం 24:5 తరువాత నేను మోసే అహరోను పంపి, అంటే దేవుడు మోసే మీదే టార్గెట్ లో ఉన్నాడు. మోసే నువ్వే ఐగుప్తుల నుండి ఈ ప్రజలను విమోచించాలా, నువ్వు ఎన్నైనా చెప్పు, కానీ నడిపించాల్సిన నాయకుడు నీవే అని మోసే అహరోను పంపించి ఐగుప్తు నుండి అంతం చేసి
ఐగుప్తులో నుండి ఇశ్రాయేల్ బయట తీసుకొచ్చాడు. 14వ వచనానికి పోదాం. 4:14 నిర్గమకాండం. మరి ఎవరు చెప్తావో పంపించు అన్నప్పుడు దేవుని కోపం వచ్చింది. అక్కడ నువ్వు పంపదలసిన పంపించమన్నాడు. అరే నేను పంపాల్సింది నిన్నే అనుకుంటూ ఉంటే నువ్వు పంపాల్సిన వాడిని పంపమంటున్నావని 14వ వచనంలో దేవుడు కోపపడ్డాడు మోసే మీద. 4:14 నిర్గమకాండం. ఆయన మోసే మీద కోపపడి, లేవీయులకు నీ అన్న అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాట్లాడగలడని నేనెరుగుదును. ఇదిగో అతడు నిన్ను ఎదుర్కొనవచ్చుతున్నాడు. అతడు నిన్ను చూచి తన హృదయమందు సంతోషించును. అంటే దేవుడు మోసే మీద కోపపడి, మీ అన్న అయినటువంటి అహరోను బాగా మాట్లాడతాడు కదా, మరి ఆయన నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడు, నువ్వు వెళ్ళి చెప్పమన్నాడు. మరి అహరోను వస్తున్నాడా, రాబోతున్నాడా, లేక దేవుడు వెళ్ళి అహరోను చెప్పి పంపబోతున్నాడా? మాట్లాడుతున్నా, అహరోను రాబోయేది దేవునికి తెలుసా, లేకపోతే దేవుడు వెళ్ళి చెప్పినాక అహరోను రాబోతున్నాడా? ముందు ఇప్పుడు మోసేకి చెప్పేశాడు, మీ అన్నయ్య అహరోను నిన్ను ఎదుర్కోవడానికి వస్తున్నాడని. తర్వాత దేవుడు అహరోను దగ్గరికి వెళ్ళి, అహరోను మీ తమ్ముడు వస్తున్నాడు, అతన్ని ఎదుర్కోపోయి అని. 4:27 చదవండి. ఇక్కడ మోసే తమ్ముడు మీ అన్న వస్తున్నాడని అక్కడ వెళ్ళి అహరోనుతో చెప్తున్నాడు, మీ తమ్ముడు వస్తున్నాడు అని. నిర్గమకాండం 4:27 రాస్తున్నాడు. 4:27 మరియు ఆ యెహోవా మోసేను ఎదుర్కొనుటకు అరణ్యంలోనికి వెళ్ళమని అహరోనుతో చెప్పగా, అతడు వెళ్ళి దేవుని పర్వతమందు అతను కలుసుకొని అతను ముద్దు పెట్టుకోండి. చాలు. అంటే 4వ అధ్యాయం 14వ వచనంలో నువ్వు వెళ్ళు, మీ అన్న వస్తున్నాడు ఎదురుగా నిన్ను కలుసుకోవడానికి అన్నాడు. ఇక్కడ 27వ వచనంలో అహరోనుతో వచ్చి చెప్తున్నాడు, మీ తమ్ముడు వస్తున్నాడు, ఆయన ఎదుర్కోవడానికి నువ్వు బయలుదేరని. వాళ్ళిద్దరు ఎక్కడ కలుసుకున్నారంటే ఓరేపు పర్వతం లేక దేవుని పర్వతం లేక సీనాయి పర్వతం దగ్గర కలుసుకున్నారు. సంఖ్యాకాండం 11:1. అంటే దేవుడు కోపపడిన కొన్ని సందర్భాన్ని చూడబోతున్నాం. దేవుడు ప్రజల మీద కానీ మోసే మీద కానీ ఇతరుల మీద కోపపడినప్పుడు ఎందుకు కోపడుతున్నాడో ఆ సందర్భాన్ని చూస్తున్నాం. సంఖ్యాకాండం 11:1. టైం అయింది. ఇంకొక లేఖనం ముందే దాన్ని చదివేస్తే తర్వాత మనం 15వ వచనానికి ప్రభుత్వమైతే రేపు పోదాం. సంఖ్యాకాండం 11:1. జనులు ఆయాసమును గురించి సనగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దానిని విన్నప్పుడు ఆయన కోపం రగులుకొనెను. యెహోవా అగ్ని వారితో రగులుకొని పాళెములోని ఒక కొనను దహింపసాగెను. మరి ఎందుకు వీళ్ళు సనగడం, దేవునికి ఎందుకు కోపం వచ్చిందంటే వారు సనిగారు. అక్కడ సందర్భం ఏమీ లేదు. మీరు ఇక్కడ ఉన్న కాలం సార్లు బయలుదేరాలంటే ఇప్పుడే వచ్చాం, ఇప్పుడే కూర్చున్నా, మరలా బయలుదేరడమా అని వారు ఆయాసమును కూర్చి ఆ ఆయాసమును బట్టి సనిగారు. మరి వాళ్ళు సనగడం దేవుని కోపం వచ్చిందా? ఆ సనుగుడు విన్నప్పుడు దేవుడికి కోపం వచ్చింది. ఆ కోపం చేత ఏం చేశాడంటే ఆ పాలెములోని భాగాన్ని లేపేశాడు, దహించేశాడు, కాల్చేశాడు. 2 సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనంలో ఇది మనందరికీ బాగా తెలిసిన సందర్భం కావచ్చు. ఎడ్లు కాలు జారినప్పుడు వచ్చాపోయి ఆ మందసాన్ని పట్టినప్పుడు దేవుని కోపం రగులుకొని దేవుడు అతనిని చంపేశాడు. అక్కడ చేయకూడదన్న దాన్ని చేసినా, ఏదైనా చెయ్యమని సనిగినా దేవుని కోపం వచ్చింది. బయలుదేరండి అంటే బయలుదేరాల, వాళ్ళు సనిగారు. ఆ సనుగుడు వల్ల దేవుని కోపం వచ్చింది. మందసాన్ని ఎవరు ముట్టకూడదన్నాడు, మరి మందసాన్ని ముట్టాడు, దేవుని కోపం వచ్చింది. ఇలాంటి చాలా సందర్భాలు ఉన్నాయి. మాంసం కోసం సనగడం, దేవుని కోపం పుట్టించారు. నీళ్లు కోసం సనగడం, దేవుని కోపాన్ని పుట్టించారు. ఇలా దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపకపోతే అది ఎవరి మీద అయినా దేవుని కోపం నిలిచి ఉంటుంది. మరి ఇప్పటి వరకు ఓర్పు విన్న మీ అందరికి కూడా వందనాలు తెలుపుకుంటున్నాం.
ప్రభు చిత్తం అయితే రేపు 4వ అధ్యాయం